వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం 100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేద పాఠశాలలకు భూమి పూజ చేశారు. అనంతరం 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపాల నిర్మాణానికి 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంపై కప్పు నిర్మాణానికి 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్ దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పృథివీ పయసాపయోభిః బృహద్భిస్తమిదస్త్రభిః పరిస్వదినం మానరిష్వనా పావమానేర్యో అధ్యతే ప్రకాశాలు వేళ ఇది. అటు కాళేశ్వర మహాక్షేత్రంలో సరస్వతి అంత్యపుష్కరాలు యాదగిరి లక్ష్మీ నరసింహుని దివ్య వీక్షణాల సాక్షిగా తెలంగాణ అనుగ్రహం అవలంబ్య తేషాం పర్యవేక్షణేన దేవాలయ నగరీయాం వేద ఆగమాది సకల వేద పాఠశాల శిలాన్యాస ప్రయుక్త శ్రీ దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం స్థాపన ముహూర్తః. ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో వేద పండితులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులకు సీఎంకు అలాగే మంత్రులకు వేద ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియే శ్రీతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీపపచితే మిహావహ అయం మూర్ధ పరమేష్ఠి సువర్చ సుమంగళీరియం వధూరిమాగం సమేతపురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ యుకీర్తిం ప్రజాం దదుః సర్వవేదవిది బ్రాహ్మణే వసంతి సర్వమేవ ధ్యానయిత్య మరుదయేనావర్ధయంతి శతమేన మే సాదసిద్ధిరస్తు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. గురు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరకాల టౌన్, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన అర్హులైన 58 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద 24,27,750 విలువైన చెక్కులను ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మనకు ఒక సంతృప్తికరమైన విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి దగ్గర 2,989 చెక్కులు, అదేవిధంగా 13,54,55,00,000 మనము పంపిణీ చేయడం అనేది ఒక సంతృప్తికరమైన విషయం తెలియజేసుకుంటూ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా పార్టీలకు అతీతంగానే మనం కళ్యాణ లక్ష్మి చెప్పుకొని ఇస్తున్నాం. ఇప్పుడు అన్నీ కలిపితే ఇప్పటి వరకు మనం కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కలిపితే 5,872 మందికి
42,41,40,170. బాపట్ల టౌన్లో ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే కంటి ఆపరేషన్స్ చేయించుకున్న పేద మధ్యతరగతి లబ్ధిదారులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆరోగ్య ప్రయోజనం పొందారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఆర్భాటంగా కాకుండా ప్రజాసేవకు అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. స్థానిక నాయకులు, సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్న నరేంద్ర వర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా మీ అందరికీ కూడా నెల రోజుల క్రితం ఉచితంగా కంటి వైద్య శిబిరం చేయించడం జరిగింది. అందరికి కూడా ఉచితంగానే కళ్ళు ఆపరేషన్ చేశారా? మన డబ్బులు తీసుకున్నారా? ఎవరు చేయించారు మీ అందరికీ? ఎవరి ద్వారా? మన స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు గారితో సహకారం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో పొదుపు సంఘాల్లో జరుగుతున్న మోసాలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి బండారు వీధి శ్రీరామ పొదుపు సంఘంలో 6 నెలలుగా 3 లక్షల పొదుపు డబ్బులు జమ కాకపోవడంపై మెప్మా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పొదుపులు, లోన్లు వివరాలు బాధ్యత అధికారులు విస్మరిస్తున్నారని సిపిఎం నాయకులు పి శంకర్రావు విమర్శించారు. లోన్లపై కమిషన్లు వసూలు చేస్తున్నారని, మహిళా మార్ట్ పేరుతో మోసాలు జరిగాయన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు కూడా వాళ్ళే బాధ్యత పెట్టి చేయాలా? కానీ ఈరోజు బొబ్బులు పట్టణంలో చాలా గ్రూపుల్లో పొదుపు సంఘం మహిళలు చాలామందికి అక్రమాలు, చదువు రాదు, వాళ్ళకి తెలీదు ఈ లావాదేవీలన్నీ. ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మెప్మా వాళ్ళదే. ఏదైతే ఉన్నాయో ఆ పొదుపు సంఘాల యొక్క అన్ని లావాదేవీలు చూడాల్సిన బాధ్యత మెప్మా వాళ్ళదే, మహిళలది కాదు. మహిళలకి చెప్పాల్సిన బాధ్యత మీది. ఆ పొదుపు సంఘం సమావేశం పెట్టి ఆ డబ్బులు జమ అవుతున్నా లేదు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యత మీరు మర్చిపోయి ఈరోజు వాళ్ళ మీద నెట్టేసి ఆ అప్పులేమో మీరే కట్టుకోండి, ఆవిడ కట్టకపోతే మీరే కట్టండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇమ్మీడియట్లీగా పీడే ఎవరైతే జిల్లాకు దీనికి అధికారం ఉన్నాడో జోక్యం చేసుకొని మీకు పొదుపు సంఘాలు తిన్నగా నడపగలిగితే నడపండి, లేకపోతే నోరు మూసుకుని ఊరుకోండి. అంతే తప్ప డబ్బుల్ని ఈ విధంగా మిస్లీడ్. మార్కాపురం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందల నారాయణరెడ్డి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశాన్ని చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీలలో నియోజకవర్గంలో జరగనున్న వర్చువల్ సన్నాహకాలపై చర్చించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహానాడును విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి క్లస్టర్లో 2-వే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. 25వ తేదీ నుండి సుదర్శన క్రియ యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యకర్తలు తప్పనిసరిగా నమోదు కావాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం జిల్లా చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కొంత అధికారులు అనేది మన ప్రాంతానికి రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడే డిఆర్డిఏ పీడీ వచ్చారు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు వచ్చారు. ఇట్లా ఒక 3-4 వింగ్స్, 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా అధికారులు ఇప్పుడు రావటం జరిగింది. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా మన ప్రాంతానికి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు కొంత పరిపాలన పరంగా మనకు కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఈజీగా అవకాశాలు మంచి జరిగేదానికి అవకాశాలు మెరుగవుతాయి. అలాగే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా మీరందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పనితీరు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ 2 నెలల పీరియడ్ టైం అనేది పట్టచ్చు. అందుకని మోస్ట్లీ నాకు తెలిసి ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్కి పూర్తవుతుంది. అక్టోబర్, నవంబర్లో నీళ్ళు వస్తాయి. నవంబర్, డిసెంబర్ నాటికి వదులుతారు అని
నేనైతే ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా, అది జరిగి తీరుతుంది కూడా. ఒక ఆలోచనతోటి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను లోపలికి పోయి అక్కడ జరుగుతున్న పనితీరును, అక్కడ ఉన్నటువంటి పనిని అంచనా వేసి చెప్తా ఉన్నా కాబట్టి ఇది అయితే వాస్తవం. జోగులాంబ గద్వాల జిల్లాలో బృందావన్ గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు మధుమోహన్, నరసింగారావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తెలంగాణ గీతం ఆలపించారు. అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమీక్షలు నిర్వహించామని, అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సో ఈరోజు మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2 మాటలు ఉన్నాయి ఇందులో. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ప్రజాపాలన అంటే తెలియని కొత్త మాట ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో వినబడుతున్న మాట, మనకంతా సుపరిచితమైన మాట. ఇటు అధికారులుగా మేము ఉంటాం, అటు మిగతా మీ ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా సహకరిస్తే కొంత లాభం సొంత లాభం కొంత మానుకొని మనం పనిచేయగలిగితే, ప్రజలకు మేలు చేయగలిగితే దారిద్ర్యం పోతుంది, దుర్భరం పోతుంది, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ 90 రోజులు ఇప్పటికే చాలా రోజులు గడిపేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న రోజులలో ఈ 12వ తారీఖు ఎన్టీఆర్ జిల్లాలో పెనుగరంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజా దర్బారుకు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వినూత్నంగా సైకిల్పై చేరుకున్నారు. జగ్గేపేట నివాసం నుంచి బైక్పై ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి అక్కడి నుంచి బస్సులో పెనుగరంచిప్రోలు చేరి అనంతరం సైకిల్పై గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ఇంధన పొదుపు కోసం ఈ విధానం చేపట్టినట్లుగా తెలిపారు. ప్రజా దర్బార్లో 127 అర్జీలు స్వీకరించారు. వీటిలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, అలాగే రోడ్లు, విద్యుత్, రెవెన్యూ, ఉపాధి హామీ, అలాగే తదితర సమస్యలున్నాయి. సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎందుకంటే రోడ్లు పెట్టి కొన్ని ఇల్లు ఎక్కువ చేయాలి, ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే ముందు సార్లు తప్పకుండా ప్రాక్టికల్ గా సావసాలు చెప్పుడు వెహికల్ వస్తే దాని జోగులాంబ గద్వాల జిల్లాలో బృందావన్ గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్కు బానిస కాకూడదని, రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం గ్రామాల్లో అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కూడా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించామన్నారు. బాలభవన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక ప్రభుత్వ పథకం అంటే ఇందిరమ్మ ఇల్లు ఈఓ గారు దాన్ని మళ్ళీ కౌంటర్ వెరిఫికేషన్ చేసి ఈ 3 డాక్యుమెంట్లు మనము ఆన్లైన్లో ఏదైతే మన చేయూత లాగిన్ ఎంపీడీఓకి ఉందో ఆ లాగిన్లో మనం అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా అవకాశం రూపొందించుకొని అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా గత 90 రోజుల నుంచి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములయ్యి
ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఈ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ప్రోగ్రామ్ని మనం ప్రతి గ్రామ సభలో కూడా ఒక తీర్మానం చేసుకొని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా వారం రోజుల పాటు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో భూసేకరణ ప్రక్రియలో ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపించారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 4,000 ఎకరాలకు పైగా భూసేకరణలో స్థానిక నాయకులు, దళారులు, కొందరు అధికారులు నిర్వాసితుల నుంచి 15 నుంచి 20% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారన్నారు. బ్యాంకు లావాదేవీల పేరుతో కూడా ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు ఆగకపోతే ఆందోళన చేపడతారు హెచ్చరించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 2 విడతలో భూసేకరణ జరుగుతుంది. ఈ భూసేకరణ బుట్టాయిగూడెం మండలం, జీలిమేల్ మండలంలో సుమారు 4,000 ఎకరాలు ఈరోజు భూసేకరణని ప్రభుత్వం చేపట్టింది. ఈ భూసేకరణ స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి, దళారులకి, అధికారులకి ఒక ఏటీఎంగా ఈరోజు ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున ఈ భూసేకరణలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతుల దగ్గర నుంచి ఎకరానికి వచ్చి 15 నుంచి 20% ఈరోజు లంచాలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులు కుమ్మక్కుతో ఈరోజు ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా నోరు మెదవడం లేదు, ఎక్కడ కూడా స్పందించిన లేదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ నిమ్ముకు నేరెత్తినట్టు ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇంత అవినీతి ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఆనాడు మొదటి విడతలో కూడా ఇదే విధంగా సూర్యాపేట జిల్లా ఆర్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆయనను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి గ్రామ శివారులో పడేసినట్లుగా సమాచారం. శనివారం తెల్లవారుజామున గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజకీయ కక్షల కోణంలోనూ, వ్యక్తిగత విభేదాల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వస్తున్న బావా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు, ఇక వస్తాడేమో అనుకున్నాము. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు ఎత్తాడు, ఫోన్ సైలెంట్లో పెడతాడు, ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారము, నా బండెద్దు, నా బండ ఫోన్ చేసిండు. ఏడున్నావు మధు అంటే, బావా నేను క్యాంప్ ఆఫీసులు ఉన్న బావా అని చెప్పిండట. రామధు అని అంటే వస్తున్న బావా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు, ఇక వస్తాడేమో. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎండ తీవ్రత, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు మున్సిపల్ అధికారులు రోడ్లపై గ్రీన్ షెడ్ నెట్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఎన్ఆర్టీ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్, 3 అన్నా క్యాంటీన్ల వద్ద గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ చర్య వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కాస్త ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఎండలో నడిచే సామాన్య ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ వినూత్న చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్లలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలకొట్టి అందులోని నగదును అపహరించినట్లుగా సమాచారం. ఉదయం ఆలయం తెరిచిన సమయంలో హుండీ పగిలి ఉండడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే దేవస్థాన కమిటీకి సమాచారం అందించారు. కమిటీ సభ్యులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో విజయవాడ అవనిగడ్డ కరకట్టపై వల్లూరుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఉయ్యూరుకు చెందిన ఉడుముల కృష్ణకు తీవ్ర గాయాలు కాగా 2 కాళ్లు నుజ్జునుజ్జునైనట్లుగా సమాచారం. వెంటనే స్థానికుల 108 వాహనాలు మార్కాపురం జిల్లా గిద్దలూరులో మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబుపై జగన్ అబండాలు వేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రజలకు నిజాలు తెలుసన్నారు. గిద్దలూరు పట్టణంలోని బ్రిటన్ స్ట్రీట్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బ్రిటన్ స్ట్రీట్ లో ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఉందో, మనకి గాంధీ బొమ్మకు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు ఉందో, ఒకవైపు రోడ్డు కుంగిపోవడం వలన చాలా మంది వాహనదారులు ఆ యొక్క రోడ్డు దీంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ లోకి రమేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటప్ప గారు వీళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడంతో దీనికి ఒక 7 లక్షల రూపాయలు నిధులు పెట్టి ఆ రోడ్డును వెంటనే సిమెంట్ వేపించి ఇబ్బంది లేని విధంగా తయారు చేసేదానికి ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రెజెంట్ జరుగుతున్నటువంటి వర్క్లు కానీ, శాంక్షన్డ్ వర్క్స్ కానీ, అంటే ఆన్గోయింగ్ కానీ శాంక్షన్డ్ కానీ 20.57 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఇటు స్టేట్ హైవేస్ కానివ్వండి, లేకపోతే రహదారులు ఏవైనా కానీ, పంచాయతీరాజ్ కానివ్వండి, మనకి వీటన్నిటికి సంబంధించింది కూడా ఎక్కడ రోడ్లు దెబ్బతిన్నా కూడా వెంటనే ప్యాచ్ వర్క్లు చేయడం కానీ, లేకపోతే ఆ రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్టయితే పూర్తి స్థాయిలో అక్కడ నిధులు పెట్టి మనకు రహదారులు అనేటువంటిది బాగు చేసేటువంటి ప్రక్రియని పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రోడ్లకే కాదు, రైతులకే కాదు, యువతకే కాదు, మహిళలకే కాదు, ఉద్యోగస్తులకే కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవెంటివి తెలుగు న్యూస్.